ప్రార్థన చేసుకుని ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. దేవాతి దేవుడు మరి గత కాలం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా ప్రార్థన ద్వారాగా మనకి అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో ఉదయకాల సమయంలో యోహాను పత్రిక 3వ అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో మనం తెలుసుకుని పోతున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుని భవిష్యత్తు సంకల్పాన్ని దేవుడు ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన అందిస్తున్నారు, మనకి తెలియజేస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఇది చాలా గొప్ప భాగ్యము. ఎందరికో లేనటువంటి ఈ భాగ్యాన్ని ఒకప్పుడు ఎవరో పెద్దవారు చేతుల్లో ఉండే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మన చేతికిచ్చి దీనిని అనుసరించి మనం ఈ భూలోకంలో బ్రతకాలని, ఆయనకు మహిమ తీసుకుని రావాలని, ఆయన మనను ప్రేమించి మరి మనకు అందించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనం ఈ లోకంలో బ్రతకగలిగితే మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నతమైనటువంటి వారు మరొకరు ఎవ్వరూ లేరని పరిశుద్ధ గ్రంథం మనకి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్నందుకు దేవునికి మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో యోహాను 3వ పత్రికను యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలను తెలుసుకునేటువంటి పనిలో మనందరం ముందుకు వెళ్దాం. సో ముందుగా ప్రార్థన ద్వారాగా నేటి ఈ కుటుంబపు ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థనతో మరింత ముందుకు వెళ్దాం. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పల్లె ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల స్థితులు సదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఉదయకాల సమయం తండ్రి రేగడమే తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందల స్థితులు సదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఉదయకాల సమయం తండ్రి యోహాను రాసిన మొదటి పత్రిక తండ్రి 3వ అధ్యాయం తండ్రి మేము చాచునుగా నేర్చుకోవచ్చునుగా చేసుకోవచ్చునుగా మాకు సాంతిమైన తెలియ జ్ఞానం ప్రసంగించండి తండ్రి ఉదయకాల సమయం మా స్థానిక సంఘ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వదురు మా స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాపాడుతుంది వాక్యాన్ని కోసిన అభియాన్ని దీని సాయంత్రం కాచి కాపాడుతుంది. ఈ ప్రార్థన మా ప్రభు కుమారుడైన మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోక మా కన్న తిని గడిచిక మీకు తెచ్చుకున్నాం తెలియ ఉదాహరణ వేరు మీ తల్లి నీ సన్ని భాగ్యం మీ సన్నిధి కాల్తులు మా ప్రకారం మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఉదయకాల సమయం తండ్రి మొదటి యోహాను రాసిన పత్రిక అదండి 3వ అధ్యాయం మేము చదువుతుండగా నేర్చుకోవచ్చునుగా తండ్రి. వీడియో ఇచ్చే కంటెంట్ మరొక రాసుకుని చేయండి. యుద్ధకాల చుట్టూగా తిండి మాకు పెరిగితే చాలుదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తిండి. ఓదురు వైఎస్ కృష్ణాన్ని కాపాడుతండి. వాక్యాన్ని కోసం దిగులు రాదండి. కుటుంబాన్ని కూడా దీవించాడు తండ్రి. సైకిల్ కూడా వచ్చాడు తండ్రి. నూతనంగా అర్పితాలు మీ సేవలను జీవించండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. రైట్, మంచిదైనా చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచినటువంటి మీ ఇరువురిను దేవుడు తన కృపలో దయలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. రైట్, మంచిదైనా చక్కటి సమయానికి దేవత దేవుడు మరి మనల్ని నడిపించారు. మరి ఉదయకాల సమయంలో పత్రికల ద్వారాగా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనము, అపోస్తులు యేసుక్రీస్తుల వారిని గురించి గొప్పగా ఎంత చక్కగా వారు సాక్ష్యాన్ని ఇచ్చారో, వారు మాటలతో మాత్రమే కాదు కానీ వారి క్రియల్లో కూడా యేసుక్రీస్తుల వారిని ఎంత గొప్పగా చూపించారో ప్రియ శిష్యులు అయినటువంటి తన సొంత తమ్ముళ్ళ ద్వారాగా శిష్యుల ద్వారాగా మరి దేవుడి నామాన్ని అనగా యేసుక్రీస్తుల వారిని వారు ఎంతగా ప్రేమించారో వారు మాటలతో కాదు కానీ వారి జీవితాల్లో కూడా చూపించారు. ఈరోజు కూడా మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడానికి రుజువు ఏంటంటే మనము మన తోటి సహోదరులని ప్రేమించాలని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. సో మరి ఉదయకాల సమయంలో ఇంత చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించారు కదా, అనుగ్రహించారు కదా. మరి ఈ సమయంలో యోహాను భక్తుడు యేసుక్రీస్తుల వారిని గురించి ఆయన ఎంత చక్కగా గొప్పగా వ్రాసాడు అంటే తెలియజేశాడు అంటే చాలా గొప్పగా తెలియజేశాడు. ఆయన నిమిత్తము పద్మాసు దీవిలో బందీగా చేయబడ్డాడు మోషబాబు. ఏమండి, ఎవ్వరూ లేనటువంటి ప్రాంతంలో దీవులు ఆయన్ని వేసేశారు. అక్కడ కూడా ఆత్మ ప్రేరేపణతో ప్రకటన గ్రంథాన్ని ఆయన వ్రాయగలిగాడు. అక్కడ నుంచి ఈ సమాచారాన్ని ఈరోజు మన దగ్గరికి తీసుకుని రావడానికి పరిశుద్ధాత్ముడు చాలా
ప్రయత్నాలు చేశాడని మనం చెప్పుకోవచ్చు. సో రైట్, ఇప్పుడు యోహాను గారు ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రేమించాడో మనకు అర్థం కావడానికి ఆయన జీవితం ఒక మాదిరిగా కనబడుతుంది. ఆయన వ్రాసినటువంటి మాటలు కూడా మరింత ఆశ్చర్యాన్ని మనకి కలిగిస్తున్నాయి. సరే, ఇప్పుడు యోహాను గారు మొదటి పత్రిక ద్వారాగా మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో ఆయన దేని గురించి మాట్లాడారు? వెలుగును గురించి మాట్లాడాడు. వెలుగు ఎక్కడుందని అంటున్నాడు? తోటి సహోదరుల్లో లోకంలో వెలుగు ఉంది కనుక మన సహోదరులను మనం ప్రేమిస్తే మనము వెలుగులో నడిచినటువంటి వారము. వెలుగులో ఎవరు నడవగలరంటే ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు దేవునిలో నడుస్తారు, వెలుగులో ఉంటారు, తోటి వారిని ప్రేమిస్తారు. ఏమండి, వారు వెలుగు సంబంధులని మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. మనము పాపము చేయలేని వారిగా ఉండాలి. పాపం చేస్తే మనం ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపం చేసినట్టని, సహోదరుని ద్వేషిస్తే మనం అబద్ధికులమని, చీకటిలో ఉన్నామని మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఇక మొదటి అధ్యాయాన్ని పురస్కరించుకుని 2వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్పాలనుకుంటున్నారు కనుక చిన్నపిల్లలారని మాట్లాడుతూ 2వ అధ్యాయంలో ఆయన తెలియజేసినటువంటి సందర్భం ఏంటంటే మనము లోక సంబంధులుగా ఉండకూడదు, దేవుని సంబంధులుగా ఉండాలి. ఏమిటి, లోకములో కూడా అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు బయలుదేరారు కదా, వారి బోధలో వారిని మనం అనుసరించి ఉండకూడదని, వారిని మనము బాగుగా కనిపెట్టాలని, వారు మనలో నుంచే బయలు వెళ్ళి వారి స్వలాభాల కొరకు, వారి స్వేచ్ఛల కొరకు సువార్తను మార్చేశారని, యేసుక్రీస్తుల వారు శరీరధారి ఆయన రాలేదని, ఏమంటే వచ్చినటువంటి ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అన్నటువంటి ప్రచారాన్ని చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రకటిస్తున్న వారందరికీ క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన మరలా 2వసారి రాబోతున్నాడని, ఆది నుంచి మేము ఏదైతే కన్నులారా చూసామో దేనిని మా చేతులు తాకినవని మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో కూడా అబద్ధికులని, ఏమండి అబద్ధ బోధకులని వారిని చూసి మనం కనిపెట్టి క్రీస్తు విరోధుల్లో నుంచి మనం బయటకు రావాలని 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు. మనము శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలని జయించాలని, ఇవి తండ్రి వలన పుట్టినవి కావని, యవనస్తులను అలాగే తల్లుల్ని, తండ్రుల్ని, పిల్లలని ఆయన హెచ్చరిస్తున్నాడని 2వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్పాలనుకుంటున్నారు అంటే, ఏమంటే ఈ 3వ అధ్యాయంలో మనము కూడా దేవుని సంబంధులుగా ఉండాలి, అపవాది సంబంధులుగా ఉండకూడదు. అపవాది సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరో, కయ్యని ఎలా ఉన్నాడో, హెబేలు ఎలా ఉన్నాడో, ఏమంటే మనము దేవుని యొక్క మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా మన మనస్సాక్షిలో మనం ఎలాంటి విషయాలను కలిగి ఉండాలని ఇప్పుడు ఈరోజు 3వ అధ్యాయం మనకి వర్తమానంగా అందించడానికి ఈ 3వ అధ్యాయం సిద్ధంగా ఉంది కనుక ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలోనికి ఈరోజు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, ముందుగా ఈ 3వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూద్దాం. ఓకేనా, 2వ అధ్యాయాలు మనం ఒక్కసారి క్లారిఫికేషన్ చేసుకున్నాం కదా. ఇక ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సరే, ఇక 3వ అధ్యాయం కొరకు దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని వేడుకుందాం. ఓకేనా, చిన్న ప్రార్థన, తలలు వంచుకోండి. మహాగణుడా మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయాన్ని మేము చదవడానికి సిద్ధపడుతున్నాం, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభావ మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి. ఈ సమయంలో మీ మాట నాయన మాకు అర్థం కావడానికి మా హృదయాన్ని, మా మనసులను, మా నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించండి. మీ మాటలు మా హృదయాంతరంగాల్లో పంపండి. ఎక్కడైతే పాపం గూడు కట్టుకుని ఉందో ఆ పాపాన్ని వాక్యం ద్వారా కడిగి వేసుకుని తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో మీ మాటలతో ఈ లోకంలో మీ మహిమ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ నాయన మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని, దైవ సేవకులను అందరినీ మీ దయగలి చేతులకు అప్పగించుకొనిచు ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఈ 3వ అధ్యాయ నేపథ్యంలోనికి వెళ్దాం. ఈ పత్రికను ఎవరు రాస్తున్నారు? వెరీ గుడ్. ఈయన ఈ పత్రికని ఎప్పుడు రాశాడు? 85 నుంచి 95 సంవత్సరాల మధ్య కాలంలో వ్రాయబడింది. ఇప్పుడు ఈ మాటలను ఆయన ఎవరికి వ్రాస్తున్నాడు? తప్పుడు బోధల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, అలాగే తప్పుడు బోధనలు అనుసరిస్తున్నటువంటి ఏమంటే కొన్ని సంఘాలకు ఈ మాటల్ని తెలియజేస్తున్నారు. ఎవరైనా? యోహాను గారు.
తప్పుడు బోధకులు సంఘాల్లో ప్రవేశించి యేసుక్రీస్తును గూర్చి తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తున్నారు. అందువల్ల నిజమైన దేవుని పిల్లలెవరో నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో అనే విషయాలను ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. సో ఈ అధ్యాయాన్ని నేపథ్యంగా దీనిని పురస్కరించుకుందాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఆ దేవుని పిల్లలు గుర్తింపు. ఈ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుంది? దేవుని పిల్లల గుర్తింపు. పవిత్రమైనటువంటి జీవితము మరియు సహోదర ప్రేమ గురించి తెలియజేయబడింది. ఓకేనా? సో ఇది నేపథ్యంగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు సారాంశంలో చూద్దాం. ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? సుమారుగా 24 వచనాలు కనబడుతున్నాయి. ఓకేనా నాన్న? ఇప్పుడు ఈ 24 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక 5 భాగాలుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. 1 నుంచి 3 వచనాలు. ఎన్ని వచనాలు? దేవుని ప్రేమ, దేవుని పిల్లల గుర్తింపు. దేవుని ప్రేమ మరియు దేవుని పిల్లల గుర్తింపు. దేవుడు మనను ఎంతగా ప్రేమించాడు అని అంటే, మనలను దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమని పిలువబడడానికి ఆయన అంగీకరించాడు. అవును కదా? ఎవరు పడితే వాళ్ళు నా పిల్లలు అని నేను అనలేను. ఎవరు పడితే వాళ్ళు మీరు నా తండ్రి నన్ను పిలవలేరు. ఎవరు పిలుస్తారు? ఎవరినైతే నేను కన్నానో, ఎవరైతే నా పిల్లలుగా ఉన్నారో వారు మాత్రమే నన్ను పిలుస్తారు. అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలమని పిలిపించుకోవడానికి ఆయన మనకి చక్కటి యోగ్యతని ఇచ్చాడని యోహాను గారు ఈ సారాంశంలో మొదటి 3 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నారు. మనము దేవుని పిల్లలం. మనం ఎవరినైనా ప్రపంచం దేవుని నెరగదు గనక, కాబట్టి దేవుని పిల్లలను కూడా ప్రపంచం అర్థం చేసుకోవడం లేదు అని యోహాను గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనము ఆయన వలె మారతామని యోహాను సూచిస్తున్నాడు. సో ఇప్పుడు సారాంశంలో మొదటి భాగంలో మొదటి 3 వచనాల్ని మనం చదువుదాం. ఓకేనా మోషబాబు? మీరు చూడండి, నేను చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనం ఎవరి పిల్లలమాట? దేవుని పిల్లలం. ఈరోజు అనేక జాతులు, అనేక పక్షులు, వృక్షాలకి కూడా పిల్లలు ఉన్నాయి. కొంగలకు పిల్లలు ఉన్నాయి, కాకులకు పిల్లలు ఉన్నాయి, అండ్ ఇలాగా పక్షులకి పిల్లలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మనుషులకి పిల్లలు కనబడుతున్నారు కదా. ఈ లోకంలో దేవునికి పిల్లలు కూడా కనబడుతున్నారు. అండ్ అలాగే ఈ లోకంలో మరొకడు ఉన్నాడు. ఎవరు వాడు? సాతాను. వాడిని ఏమంటారు? అపవాది అంటారు. వాడికి కూడా ఎవరున్నారు? ఇప్పుడు మనము దేవుని పిల్లలమా, దుష్టుని పిల్లలమా అన్నది మనము తెలుసుకోవాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? యోహాను గారు ఏమన్నా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టు ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. ఎలాగనగా అది ఆయనను ఎరగలేదు, లోకం ఆయన్ని ఎరగలేదు. లోకంలో ఉన్నటువంటి ఆయన పిల్లలను మనల్ని ఎలా తెలుసుకుంటుంది లోకము? అందుకనే మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా ఆయన పిలుపుకు తగినటువంటి జీవితాన్ని జీవించాలని ఇక్కడ యోహాను గారి విషయాల్ని తెలియజేస్తున్నాడు. సో ఇప్పుడు కింద మాట నుంచి కూడా మనం చదువుదాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లు తన్ను తాను పవిత్రునిగా చేసుకొనవలెను. ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడు మోషబాబు? పవిత్రుడుగా ఉన్నాడు. ఎవరైతే పవిత్రులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు. ఎవరు పడితే వారు దేవుని పిల్లలు అవుతారు మోషబాబు అంటే అవ్వరు అని యోహాను గారు ఇక్కడ ప్రస్తావించారు. సో దేవుని పిల్లలు అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన పవిత్రుడిగా ఉన్నాడు కనుక మనము కూడా పవిత్రులుగా ఉండాలి. ఇక నిన్నటి కాల సమయంలో ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించిన వాడు నీతి వలన ఆయన కుమారుడని తెలియజేస్తున్నాడు ఈ యోహాను పత్రిక చివరి అధ్యాయంలో. చూద్దాం ఒక మాట.
ఇదే 2వ అధ్యాయము యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడో నీతిమంతుడిగా ఉంటాడు. నీతిమంతుడిగా ఉండడానికి ఎలా ఉండడానికి మరలా ప్రయత్నం చేస్తాడు? పవిత్రుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. నీతిమంతుడు పవిత్రులే దేవుని పిల్లలు అని యోహాను గారు చెబుతున్నారు. ఎలా పడితే అలా ఉంటే దేవునికి పిల్లలం కాము. ఎలా పడితే అలా ఉండేవారు ఎవరు పిల్లలంటే అపవాది పిల్లలు, దుష్టుని పిల్లలే కానీ దేవుని పిల్లలు కాదని యోహాను గారు తేల్చి చెబుతున్నారు. ఇది సారాంశంలో మొదటి భాగం. ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? 4 నుంచి 10 వచనాలు. ఎన్ని నాయన? 4 నుంచి 10 వచనాలు చూద్దాం. పాపానికి వ్యతిరేకంగా పవిత్ర జీవితం. పాపానికి వ్యతిరేకంగా జీవించడమే పవిత్రమైన జీవితం అని 4 నుంచి 10 వచనాల్లో సారాంశంలో 2వ భాగంలో యోహాను గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. చూద్దాం. పాపము ధర్మశాస్త్ర విరోధం. యేసుక్రీస్తు మన పాపాలను తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవునిలో నీతిగా జీవించేవాడు పాపములో కొనసాగలేడు. దేవునిలో నీతిగా జీవించేవాడు ఏం చేయలేడు మోషే బాబు? పాపములో కొనసాగలేడు. ఇక్కడ యోహాను చెప్పేది ఏంటంటే విశ్వాసి ఎప్పుడూ తప్పు చేయడని కాదు, తప్పు చేసిన పాపాన్ని అలవాటుగా జీవన శైలిగా కొనసాగకూడదని యోహాను గారు మాట్లాడుతున్నారు. సో దేవుని పిల్లలు నీతిని అనుసరిస్తారు కనుక వారు దేవుని పిల్లలు. ఎలా పడితే అలా బ్రతికేవారు జీవించేవారు దేవుని పిల్లలైతే కాదు కానీ అపవాది పిల్లలని యోహాను గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు సారాంశంలో 2వ భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎన్నో వచనం నుంచి మోషే బాబు? 4 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏటట? పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఏమవుతాడట? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపము. ఎవరైతే ఆజ్ఞలను అతిక్రమిస్తారో వారు పాపులు. ఇంతకీ దేవుని ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించాలి. ఈ ఆజ్ఞను ఎవరైతే ధిక్కరించారో వారు పాపం చేసినట్టు అని అంటున్నారు. కనుక ఇదే జస్ట్ ఏమీ లేదు, చిన్నదే. మనం నీతిగా ఉంటే మనము పవిత్రులుగా ఉంటాం. మనం పవిత్రులుగా ఉంటే తోటివారిని ఇరుగువారిని ప్రేమిస్తాం. తోటివారిని ఇరుగువారిని ప్రేమించడం వలన దేవుని ఆజ్ఞ నెరవేరుతుంది. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే నెరవేరుస్తుందో మనం దేవుని పిల్లలం అని యోహాను గారు అక్కడ మాట్లాడుతున్నారు. సో ఇంకా కింద మాట మనం చూద్దాం. పాపములను తీసివేయటికి ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడనో పాపం చేయడు. ఆయన ఎందు నిలిచినవాడు ఏం చేయడట మోషే బాబు? పాపము చేయుడు. పాపము చేయవాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరగను లేదు. ఒకవేళ మనం పాపం చేస్తే ఆయన చూడలేదట, ఆయన ఎరగలేదట. ఆయన మూలముగా ఉన్నవాడు ఎవడో కూడా పాపం చేయడట. ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడో చూడండి. ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నప్పుడు మరలా మనం తప్పులు చేస్తున్నామంటే, పాపం చేస్తున్నాం అంటే నీతికి వ్యతిరేకంగా పాపం చేస్తే మన జీవితాలు ఎప్పటికీ వర్ధిల్లనేరవు అని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి ఎవరు బోధించవసరలా, మనకు మనం బైబిల్ చదువుతుంటే స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మనకి సెలవిస్తున్నాడు. ఇప్పుడు 7వ వచనం చదువు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిని జరిగించినట్లు ఎవడైతే నీతిని అనుసరించి జరిగిస్తాడో వారు నీతిమంతుడు అని దేవుడు లేదా యోహాను గారు మనకి సెలవిస్తున్నారు. 8వ వచనం చదువుదాం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయు ప్రతివాడును అపవాది సంబంధి. పాపం చేయు ప్రతివాడు ఎవరి సంబంధినైనా? దేవుని సంబంధులు ఉన్నారు, దుష్టిని సంబంధులు ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు. ఇప్పుడు వారి వేరియేషన్ ఏంటో మనం చూద్దాం చక్కగా. ఓకేనా? పాపము చేయు ప్రతివాడును అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానుడు ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు.
దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు అంటే ఎవరంటే నాయన నీతిని జరిగించాలి, తన సహోదరులను ప్రేమించాలి, వారే దేవుని సంబంధులు. నీతిని కానీ సహోదరుని కానీ పవిత్రులు కానీ ఉండకపోతే మనము దేవునికి పిల్లలము కాదని యోహాను గారు ఇక్కడ తేల్చి చెప్పేశారు. ఈ వాక్యాన్ని అనుసరించి మనం లోకంలో బ్రతకాలి, ఈ వాక్యాన్ని బట్టి మనము సంఘంలో జీవించాలి. ఇలా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో జీవిస్తామో దేవుడు మన ద్వారాగా మహిమపరచబడతాడని ఇప్పుడు యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము సారాంశంలో 2వ భాగం మనకి సెలవిస్తుంది. ఇక 3వ భాగంలోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? ఇక 3వ భాగంలో కయీను యొక్క ఉదాహరణ చెబుతున్నాడు. ఎవరి ఉదాహరణ? కయీను యొక్క తన సహోదరుడైనటువంటి హెబేలు యొక్క వారి యొక్క వివరణ మనకి కనబడుతుంది 11 నుంచి 15 వచనాల్లో సారాంశంలో 3వ భాగం. ప్రారంభం నుండి వచ్చిన సందేశం ఏంటి అని అంటే ఇక్కడ యోహాను గారు వివరిస్తున్నారు అనమాట. మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రారంభం నుంచి ఏముంది మోషే బాబు? కయీను తన సహోదరుడైనటువంటి ఏబేలును అసూయతో చంపేశాడు. కయీను ఏం చేశాడు? తన తమ్ముడిని అసూయతో చంపేశాడు. అసూయతో చంపేశాడు. కయీను తన సహోదరుడైనటువంటి హెబేలును ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి గనక, తన సహోదరుడి క్రియలు మంచివి గనక తట్టుకోలేక అసూయతో అతను చంపేశాడు. విశ్వాసులు అంటే ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. విశ్వాసులు ఎలా ఉండకూడదు? ద్వేషం కలిగి ఉండకూడదు. ద్వేషము హత్యకు సమానమైనది. ద్వేషం ఎలాంటిదట? ఒక మనిషిని హత్య చేసిన దానితో సమానం ద్వేషం. కనుక ఈ ద్వేషం విషయంలో మనము హృదయ స్థితి ఎలాగున్నదో మనము ప్రశ్నించుకోవాలని ఇక్కడ యోహాను గారు సారాంశంలో 3వ భాగంలో తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఆ వచనాలు చదువుదాం. ఎన్నో వచనం నుంచి 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మనము ఒకరినొకడు ప్రేమించునన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండినను కదా. కయ్యన్ని హేబేలుని ఎందుకు చంపాడు? కయ్యను తన క్రియలేమో బాగోలేదు, తన తమ్ముడి క్రియలేమో బాగున్నాయి. ఏంటి ఆ క్రియలు? ఇద్దరు అర్పణలు తెచ్చారు. ఎవరు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు? హేబేలు లక్ష్య పెట్టాడు. మరి కయ్యను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? అతను దేవుడికి తేవాలి కదని తెచ్చాడు హృదయపూర్వకంగా. ఇప్పుడు మీరు కూడా దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు ఏం చేయాలి? హృదయపూర్వకంగా కూర్చోవాలి. డాడీ తిడతాడు కదా, డాడీ కొడతాడు కదా అని అంటే మీకు మీ అర్పణ కానీ, మీ ప్రార్థన కానీ, మీ పరిచర్యని కానీ దేవుడు అంగీకరించడు. దేవుడు మీ పరిచర్యను అంగీకరించాలంటే, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, మీకు ఆయన ద్వారాలు తెరవాలంటే, మీరు సుఖాన్ని శాంతిని మీరు పొందాలి అని అంటే ఆయనకు మీరు మహిమ చెల్లించేలా మీ పరిచర్య ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అంటే ఇక్కడ ఈ భాగంలో ఏం చెప్తున్నాడు? కయ్యను తన సహోదరుడి హేబేల్ని చంపేశాడు. ఇలా మాట ద్వారాగా కానీ క్రియల ద్వారాగా కానీ ఎవరైతే తన తోటి వారిని మాటల చేత గాయాల చేత ద్వేషిస్తూ హింసిస్తూ శోధిస్తూ ఉంటుంటారో వారి పరిచర్య కానీ వారి అర్పణ కానీ దేవుడు అంగీకరించడన్నమాట అని యోహాను తేల్చి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు కింద మాటను మనం చదువుదాం. ఎన్నో వచనము? 13వ వచనం చదువుదాం. ఓకేనా? 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అంటే తన సహోదరుని ద్వేషించాడు కదా కయ్యను, అతని నరహంతకుడు. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం కానీ పరలోకం కానీ నిత్య జీవం కానీ
పొందడు, వెళ్ళడు అని యోహాను కథాఖండితంగా తేల్చేశారు ఆయన. ఆయన ఏమంటే ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. మనము కూడా ఏం చేయాలి మన సహోదరులకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. ఎవరైతే ప్రాణాన్ని పెడతారో వాళ్ళే దేవుని సంబంధులు, వారే దేవుని పిల్లలు. ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో, ఇతరుల కొరకు ప్రాణం పెడతారో, ఎవరి ప్రాణం పెట్టేలా అంత ప్రేమ మనకుందంటే అంత ప్రేమను మనం సంపాదించుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఓకేనా? ఇది యోహాను గారు మరి ఈ సారాంశంలో 15వ వచనం కూడా చదివేసుకున్నాం. అయితే 15వ వచనం అయిపోయింది కదా. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలి? మనం ప్రాణం పెట్టాలి. ఇక సారాంశంలో 4వ భాగంలోనికి వెళ్దాం. క్రీస్తు ఏమండి ప్రేమ ఏంటి? నేను మోసబాబు ఇక్కడ 16 నుంచి 18 వచనంలో మనకు కనబడుతుంది. యేసు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అదే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు ఏం చేశాడు మోసబాబు? మన కోసం ప్రాణం పెట్టాడు. అదే నిజమైన ప్రేమ. వెరీ గుడ్. కాబట్టి మనము కూడా మన తోటి సహోదరుని ప్రేమించాలి. అది మాటలలో కాదు, మరి క్రియలలో కనబడాలి. ఏమండి? క్రియలలో కనబడాలని ఇక్కడ 16, 18 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇది సారాంశంలో 4వ భాగాన్ని చూద్దాం. ఓకేనా? 16 వచనం చదువు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కదా. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపన వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ పని జరిగించుదుము. మనం ఎలా ఉండాలట? మాటతోనూ నాలుగుతోనూ కాదు, క్రియతోనూ సత్యముతోనూ పని జరిగిస్తే ఎదుటివారి అవసరత తీరుతుంది. మన అవసరతలు పోవడం తీరిపోని. ఇప్పుడు ఎదుటివారికి అవసరతలు ఏవీ తీరట్లేదు. ఒక పూట భోజనాన్ని కొనట్లేదు. నువ్వు వారిని చూసో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 100 రూపాయలు లేదా ఒక 200 లేదా ఒక 500 లేదా ఒక 1000 రూపాయలు ఆ రోజుకి కొద్ది గొప్ప సహాయించి నీ తోటి సహోదరుడు నిన్ను బట్టి అతను ఏం చేస్తాడు? సంతోషిస్తాడు కదా. దేవా తండ్రి, ఇదిగో పలానా వారు నన్ను ప్రేమిస్తున్నారు అని నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలంటే నువ్వేం చేయాలంటే అన్నం వండుకోవచ్చు కదా, సొక్క వేసుకోవచ్చు కదా, బట్టలు వేసుకోవచ్చు కదా, బ్యాగ్ కొనుక్కోవచ్చు కదా అని అంటాం కాదు. కొనుక్కొచ్చి అప్పుడు చెప్పు, ఇవి వేసుకో లేదా ఇవి తిను అని పట్టుకెళ్ళివు. అంతేగాని ఏమీ పట్టుకెళ్ళకుండా ఏమీ ఇవ్వకుండా చెబితే అది దేవుడు అంగీకరించడని యోహాను గారు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సారాంశంలో 3వ భాగాన్ని ఈ విషయాలైనా బోధిస్తున్నారు. ఇక చివరిగా 5వ భాగాన్ని మనం చదువుదాం. దేవుని ఎదుట ధైర్యంతో మనం ఉంటున్నామా, భయంతో ఉంటున్నామని యోహాను గారు ఇక్కడ ఈ విషయాల్ని లేవనెత్తుతున్నారు. ఓకేనా మోషి బాబు? ఇప్పుడు ఈ భాగంలో 19 నుంచి 24 వచనాలు చదువుకుందాం. మన హృదయం మనలను తప్పు పట్టిన దేవుడు మన హృదయము కంటే అధికుడు, గొప్పవాడు గనక దేవుని దగ్గర మనం ధైర్యంగా ఉండేవారుగా ఉండాలి. దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండకుండా చేసేది ఎవడనంటే దుష్టుడు. వాడి పిల్లలు వాడికి తగినట్టుగా జీవించడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. వాడు అందుకనే ఉద్యోగాలు ఇస్తాడు, వాడు అందుకనే పనులు చూపిస్తాడు, వాడు అందుకనే వ్యాపారాలు చూపిస్తాడు. వాటన్నిటిలో కూడా దేవుని మనం చూపించేవారుగా ఉండాలి, దుష్టిని చూపించేవారుగా. సో ఇప్పుడు యోహాను గారు ఏమంటున్నారంటే మనము దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలి. కానీ దేవుని ఎదుట ధైర్యంగా నిలబడకుండా మనం పాపం చేసేటట్టుగా, సహోదరులను ప్రేమించిన వారుగా, ఇతరులను ద్వేషించేవారుగా, అసూయ పడేవారుగా, మత్సర పడేవారుగా, కీడు చేసేవారుగా దుష్టుడు మనం చేసేసాడు. ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని పరిస్థితిలోనే మనల్ని పెట్టేశాడు. అందుకనే దేవుని ఎదుట ఏదో నామకాయిగా ఉంటున్నామే తప్ప ఏమండి హృదయపూర్వకంగా ఆయనతో మనము కలవలేకపోతున్నాం. సో యోహాను గారు అదే చెప్పాలనుకున్నారు. దేవుని ఆజ్ఞలు 2 ప్రధానమైనటువంటి అంశాలపై నిలిచాయి. దేవుని ఆజ్ఞలు దేని మీద నిలిచాయి మోషబాబు? నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలని అనేది మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటిది రెండవది ఆజ్ఞ. యేసుక్రీస్తుని విశ్వసించుట, ఒకరినొకరు ప్రేమించుట, దేవుని ఆజ్ఞలను గైకొనిటే దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడగలమని యోహాను గారు ఇక్కడ ఈ మాటలతో మనకి సందేశాన్ని ఆయన
ఇస్తున్నారు. ఇక చివరి భాగాలు మనం చదువుదాం. సారాంశంలో ఎన్నో భాగం మోషబాబు ఇది చివరి భాగం 5వ భాగాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం నుంచి 19వ వచనం నుంచి చదువుకుందాం. ఇందువలన మనము 19వ వచనం చదువుకున్నానండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములు ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయములో మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. ఇప్పుడు దేవుని ఎదుట మనము ఎలా ఉండాలి మోషబాబు? ధైర్యంగా ఉండాలి. దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండాలంటే మొట్టమొదట మనలో పాపం లేకపోతేనే దేవుని దగ్గర మనం ధైర్యంగా ఉండగలము. పాపం చేసిన రోజు మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండలేము. కనుక ఈ పాపము దేవుని దగ్గరికి వెళ్లకుండా నన్ను అడ్డుగా చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ పాపాన్ని ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎలాగా? కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఇదిగో తండ్రి, నేను పాపం చేశాను, నీ సన్నిధికి రాకుండా నా హృదయం నన్ను నిర్బంధింపబెడుతుంది, ప్రేరేపిస్తుంది. దయతో నేను చేసినటువంటి ఈరోజు నేను చేసిన నా పాపాన్ని మీరు కడగండి, నా పాపాన్ని తీసివేయి తండ్రిని దేవుణ్ణి వేడుకుంటే అప్పుడు ఆయన మరొక దినాన్ని ఆయన సన్నిధిలో మనం ధైర్యంగా గడపగలిగే భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అది అంటున్నాడు ఇక్కడ. మనము ఆయన సన్నిధిలో ధైర్యంగా గలవారు ఉండాలి. మన హృదయం మనల్ని దేవుని ఎదుట దోషారోపణ చేయకూడదు. దేవుని దగ్గర ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉదయం నేను ప్రార్థన చేసుకున్నాను తండ్రి, ఉదయం వాక్యం చదువుకున్నాను దేవా, ఉదయం పాట పాడుకున్నాను తండ్రి, ఇదిగో అదే ధైర్యం ఇస్తుంది నీకు సాయంత్రకాలం వరకు. ఉదయమే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకామనుకోండి, సాయంత్రం వరకు కూడా మనము భయంతో బ్రతుకుతాం. భయంతో బ్రతికే బ్రతుకు వద్దు. కాకిలా కలకాలం బతికేటి దానికంటే హంసలాగా ఏమండి కొద్ది రోజులు బ్రతకడమే శ్రేష్టమని లోక సామెత మనకు ఉంది కదా. మనము కూడా పవిత్రులుగా నీతివంతులుగా బ్రతికితేనే దేవుని దగ్గర మన హృదయం దోషారోపణ చేయదు. నేను పాపం చేసుకుని దేవుని పరిచర్య చేసినా నేను ధైర్యంగా బోధించలేను దాన్ని. అందుకనే యవనస్తులారా మీరు దుష్టిని జయించున్నారు కనుక మీరు బలవంతులు అని అన్నాడు. కనుక మనం ఎలా ఉండాలి మనిషిబాబు? బలవంతులుగా ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి. ఎవరు బలవంతులుగా ధైర్యవంతులుగా ఉంటారంటే ఎవరైతే దేవునితో సహవాసం నిత్యము నిరంతరం కలిగి ఉంటారో వారు బలవంతులుగా ఉంటారు, అట్ ద సేమ్ టైం ధైర్యవంతులుగా ఉంటారని యోహాను గారు ఈ భాగాల్లో సెలవిస్తున్నాడండి. ఇక చివరి వచనాలు మనం చూద్దాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది మనకు దొరుకును. ఇప్పుడు దేవుని చిత్తం, దేవుని ఎదుట మన హృదయం దోషారోపణ చేయకుండా ఉంటే, మన హృదయం ఆయన ఎదుట ధైర్యంగా ఉంటే మనము ఆయన్ని ఏమడుగుతామో అది మనకి దయచేస్తాడు. దేవా, నేను పాపంలో పడకూడదు అనుకుంటున్నాను, నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం దయచే తండ్రిని నువ్వు నేను అడిగితే దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. అది మన ప్రార్థన వింటాడు. అప్పుడు మనకి ధైర్యం వస్తుంది, కొండంత బలము వస్తుంది. ఇక చూద్దాం చివరి వచనాలు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమించాలి. ఒకడినొకడు ప్రేమిస్తేనే ఏమంటాడు? అది సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను గొప్పదన్నాడు. సర్వాంగ హోమాలట. వాటన్నిటికంటే తోటివారిని ప్రేమించడం, నువ్వు ఎన్నో దేవునికి ఇచ్చినట్టు, కానుకలు ఇచ్చినట్టు, అర్పణలు ఇచ్చినట్టు ఇవన్నీ ఎక్కడ పెట్టాడంటే తోటివారిలో పెట్టాడు, ఇతరులో పెట్టాడు, సహోదరులో పెట్టాడని యోహాను గారు తెలియజేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా ఆయన మన యందు ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడని యోహాను గారే మరి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. కనుక ఇంతవరకు విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనము నేపథ్యాన్ని ముగించుకున్నాం, సారాంశాన్ని ముగించుకున్నాం. ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాల్లోనికి వెళ్దాం. ఈ అధ్యాయం మనకి ఏమని బోధిస్తుంది అని అంటే, వివరాల్లోనికి వెళ్తే
ఈ అధ్యాయంలో యోహాన్ గారు 3 సత్యాలను మనకి బోధిస్తున్నాడు. ఎన్ని మోషే బాబు? 3. నేను దేవుని బిడ్డనేనా? మొదటి ప్రశ్న ఏంటి? నేను దేవుని బిడ్డనేనా? దేవుని ప్రేమ వలననే ఆయన పిల్లలం అవ్వగలము. ఇది మన యోగ్యత వల్ల కాదు కానీ ఆయన కృప వల్ల జరిగిందని యోహాన్ గారు మొదటి మాటగా ఈ అధ్యాయంలో వివరణలో మాట్లాడుతున్నారు. ఓకేనా? ఈ 3వ అధ్యాయంలో యోహాన్ గారు 3 మాటలు మాట్లాడాలనుకున్నాం. మొదటి మాటను మనం చూస్తున్నాం. రెండో మాట, నా జీవితం అంతా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. నా జీవితం ఎలా ఉండాలి? పవిత్రతను ప్రతిబింబించేదిగా ఉండాలి. దేవుని బిడ్డగా ఉన్నవాడు లోకంతో రాజీ పడకూడదు, లోకంతో కలిసిపోకూడదు. అందుకే ప్రతిరోజు పరిశుద్ధతతో దేవుని వైపు చూడాలని యోహాన్ గారు ఈ 3వ అధ్యాయం ద్వారాగా మనకి వివరణ ఇస్తున్నారు ఆయన. ఇక మూడవది ఏమంటే, నా ప్రేమ మాటలతో కాదు క్రియలతో ఉండాలి. నా ప్రేమ ఎలా ఉండాలి మనిషి బాబు? నిజమైన విశ్వాసం ప్రేమ ద్వారా, వాక్యం ద్వారాగా ఉంటుంది. ప్రేమ లేని విశ్వాసము అసంపూర్ణమైనది. ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, అది క్రియలతో ఉండాలని యోహాన్ గారు ఇక్కడ ఈ విషయాలు మనకు బోధిస్తున్నారండి. ఇక చివరగా ఈ అధ్యాయం యొక్క సందేశం ఏంటో మనం చదివేసుకుని ప్రార్థన చేసుకుంది. ఎంత 5 నిమిషాలు అంతే. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఇక చివరి భాగం ఏంటంటే ఈ అధ్యాయంలో ప్రధాన సందేశం. ఓకేనా? దేవుని పిల్లలుగా పిలువబడిన వారు బాబు? దేవుని పిల్లలుగా పిలువబడిన వారు పవిత్ర జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు చూపిన ప్రేమను ఆచరణలో పెట్టాలి. క్రీస్తు చూపించినటువంటి ప్రేమను మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి, ఇతరులను ప్రేమించాలి. ఈ అధ్యాయం మనకి 3 ప్రశ్నలు వేస్తుంది. ఈ అధ్యాయం మనకి ఏం వేస్తుంది మోషే బాబు? ఇందాక 3 విషయాలు తెలియజేసింది, ఇప్పుడు మనకి 3 ప్రశ్నలు వేస్తుంది. నేను దేవుని బిడ్డననే గుర్తింపుతో జీవిస్తున్నామా లేదా? నేను దేవుని బిడ్డగా నేను జీవిస్తున్నానా లేదా? దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావో లేదో నిన్ను ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే ఇతరులను ప్రేమించాలి, ఆజ్ఞలను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇక నేను పాపంపై విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నానా లేదా? ప్రతిరోజు మనం ఏం చేయాలి? పాపంపై విజయాన్ని సాధిస్తున్నానా లేదని మనం ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా, నా ప్రేమ మాటలతోనేనా కార్యాలతో కూడా ఉంటుందని మనల్ని మనము ప్రశ్నించుకోవాలని యోహాన్ గారు 3 ప్రశ్నలు మన ముందు పెట్టారు. ఇక ఈ అధ్యాయం మీరు చదివితే 30 ప్రశ్నలు వస్తాయి మీకు, నేను బ్రతుకుతున్నానా లేదని. ఇంకా మీరు పెద్దవారే ఆలోచించేస్తారనుకో, 30 కాదు 90 ప్రశ్నలు వస్తాయి ఈ అధ్యాయం నుంచి. ఈ 90 ప్రశ్నలకి నేను బ్రతుకుతున్నానా లేదా. ఇంకా మీరు బాగా ఆలోచించేస్తారనుకోండి, 900 ప్రశ్నలు వస్తాయి మీకు, 1000 ప్రశ్నలు వస్తాయి, 1000 ప్రశ్నలు వస్తాయి. ఇక ఈ ప్రశ్నల నుంచి నువ్వు బయటికి రాలేవు. ఇంకా అంత ప్రేమను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ఆ ప్రేమను తెలుసుకునేటట్టుగా మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. లేకపోతే ఎక్కడెక్కడ ఎలాగో తిరుగుదాము. ఈ ఉదయకాల సమయంలో ఆయన కూర్చున్నటువంటి రహస్యాలను మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క సత్యాలను మనకు ఆయన వినిపించారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క సంకల్పాన్ని తెలియజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే, మహాగణుడా మీకు వందనాలు. ఇంతవరకు నాయన మీ యొక్క ముఖ దర్శనాన్ని, మీ యొక్క వాక్యం ద్వారాగా నాయన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ ముఖ దర్శనాన్ని, వాక్యాన్ని బట్టి మీరు మాకు అనుగ్రహించారు. మీ ప్రేమనిచ్చారు. మీ కుమారుని గూర్చినటువంటి నాయన ప్రేమ మాకు కనబడుతుంది తండ్రి. ఆయన మమ్మల్ని ప్రేమించాడు కనుక మా నిమిత్తం ప్రాణం పెట్టి మా పాపాలను కడిగారు తండ్రి. మేము కూడా ప్రేమ కలిగి ఉండాలి. మేము మీ కుమారుల్ని, మా రక్షకుడిని, క్రీస్తు వారిని మేము ప్రేమిస్తున్నాం అని అంటే తండ్రి, మా తోటి వారిని ప్రేమించాలి, మా సహోదరులను ప్రేమించాలి నాయన. ఆ ప్రేమ తండ్రి ఇతరుల కొరకు మేము ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలంటున్నావు తండ్రి. ఈరోజు ప్రాణం పెట్టేంత ప్రేమ మాలో లేదు, కానీ ఇతరులను పగతో చూడకుండా, ఇతరులను ద్వేషంతో చూడకుండా, ఇతరులు అభివృద్ధి పడుతుంటే సహించలేని వారిగా మేము ఉండకుండునట్లు తండ్రి, కనీస ప్రేమను తండ్రి, కనీస విలువలతో కూడినటువంటి ప్రేమను మేము కలిగి ఉండడానికి మీ సహాయాలతో నింపుతారని ఆశిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప పరిచర్యకు మమ్మల్ని వారసులను చేసినటువంటి మా ప్రియులు, మా దైవ సేవకులు, నాయకులు, కాపరి దైవజనులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుని, కుమార్తెను అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి.
చక్కటి నాయన జీవితాలను వారు మీరు స్థిరపరిచారు, మీ మహిమతో నింపుతున్నారు. దైవ సేవకుల కుటుంబం ఎలాగుందంటే నా కుటుంబం కూడా ఎలాగుండాలన్నటువంటి ఒక నూతన వరవడి, నూతన తరాన్ని నాయన ప్రతిబింబించేటట్టుగా దైవ సేవకుల కుటుంబాన్ని మా మధ్యలో ఉంచినందుకు మీకు వందనాలు. వారిని మీరు ప్రేమించారు. 2 సంఘాలను బహుమతిగా, బాణంగా నాయన అవకాశంగా మీరు ఇచ్చారు. ఆ 2 సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి మాటకు విధేయ చూపిస్తున్నటువంటి స్థానిక నాయన పునాదులుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, స్త్రీల కుటుంబాలను, నాయన వృద్ధులు, బాలురు, సంఘంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను దీవించమని, నూతనంగా వారు బైబిల్ తర్ఫీదునిస్తున్నారు ప్రభా, నూతనంగా ట్రైనింగ్ అవుతున్నారు తండ్రి. యువ సేవకులందరినీ దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ, దేవా వారు తలపెట్టారు తండ్రి స్థానిక సంఘంలో గత వారం ఈ నెలలో ప్రారంభ దినం నుంచి నాయన ఇప్పటి వరకు నాయన 12వ తారీఖు వరకు 2 సంఘాల నుంచి కార్యక్రమాలు ఇరువుగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మీరు జరిగించారు, నిన్నటి కాల ప్రధాన సమయం వరకు. ఇదిగో నాయన ఈరోజు వివాహ దినానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. వారి చేతుల మీదుగా వివాహం జరుగుతుండగా మీ సహాయాలతో, సహకారాలతో నింపండి, నడిపించండి. 2 కుటుంబాలు ఈరోజు ఏక కుటుంబంగా నాయన 2 శరీరాలు ఏక శరీరంగా మీ మహిమ కొరకు వాడబడుతుండగా మీ సహాయాలతో నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మరి మా యొక్క స్థానిక సంఘ బిడ్డలందరినీ మరొకసారి మీ దయగల చేతులకు అప్పగించుకోవచ్చు. నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనులను, పరిచర్యలోను, నాయన ప్రయాణాల్లోనూ మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. వందనాలు నాయన.